అందరికీ నమస్కారం అండి. నేను మీ పర్షాన్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్ ఈజ్ విద్యాస్ గెట్ మనీ ఛానల్. ఓకే అండి, ముందుగా మా ఛానల్ తరపున నాకు చిన్న రిక్వెస్ట్. ఎవరైనా మీరు మా వీడియోను మొదటిసారి చూసినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే షేర్ చేయండి. ఇక మా క్వాలిటీ రెగ్యులర్ అప్డేట్స్ మీరు పొందాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఈ రోజుటి వీడియోలో మన కంటెంట్ వచ్చేసి స్టాక్ మార్కెట్లపై అపోహాలు, అసలు ఇవి ఎంతవరకు నిజం అన్నది మన యొక్క కంటెంట్ అండి. చూడండి, చాలామంది కూడా మనకి ఏం చేస్తుందంటే స్టాక్ మార్కెట్లో అమౌంట్ పెడుతున్నారు, అంటే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత లాస్లోకి వెళ్ళిపోతుంది, దాన్ని అమ్మేసుకుంటున్నారు. తర్వాత వచ్చేసి బయట దాని గురించి ఒక నెగిటివ్ రూమర్ని అయితే క్రియేట్ చేస్తున్నారండి. ఇది మనకు స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి అపోహాలు. సరే, వాట్ ఎవర్, స్టాక్ మార్కెట్లో అపోహాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం పక్కకెడితే అసలు ఈ అపోహాలు నిజమేనా అన్న విషయం ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటున్నప్పుడు మరి స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి కదండి. అందుకే ఈ వీడియోలో మొదటిసారిగా స్టాక్ మార్కెట్ అంటే ఏందనే విషయం నేను చెప్పి తర్వాత స్టాక్ మార్కెట్ పైన ఉన్నటువంటి అపోహాలు ఎంతవరకు నిజము అన్న విషయం గురించి క్లారిటీ ఇస్తానండి. ఓకే అండి, చూడండి, ఇప్పుడు మన ముందున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అన్నది మన ముందున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇక స్టాక్ మార్కెట్ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ని ఈక్విటీ మార్కెట్ అని కానీ లేదా షేర్ మార్కెట్ అని కూడా అనొచ్చండి. షేర్ మార్కెట్ అంటున్నాం అంటే ఇక్కడ షేర్ మార్కెట్ అంటే ఏంటండి, షేర్ అంటే భాగం, వాటా అండి. మార్కెట్ అంటే ఒక కంపెనీ, అంటే కంపెనీలో మనకు వాటాలు కలిగి ఉండడాన్ని షేర్ మార్కెట్ అని అంటున్నాం. ఇంకా కంప్లీట్గా దీని గురించి మన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే చూడండి, ఒక కంపెనీలోని వాటాలు కొనుగోలు అమ్మకాలు జరిపే కొనుగోలుదారులు మరియు అమ్మకదారుల యొక్క సముదాయాన్ని మనం ఏమిటంటే షేర్ మార్కెట్ అని కానీ ఈక్విటీ మార్కెట్ అని కానీ స్టాక్ మార్కెట్ అని కానీ అనొచ్చండి. ఇక స్టాక్ మార్కెట్లో ఎవరెవరు ఉంటారంటే ఇందులో ప్రమోటర్స్ అంటే ఏంటంటే ఏ కంపెనీని అయితే స్థాపిస్తారో వాళ్ళని మనం ఏమంటాం అంటే ప్రమోటర్స్ అంటాం. అంటే ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన వారిని మనం ప్రమోటర్స్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ అండి, అంటే ఈ కంపెనీ స్థాపించబడిన తర్వాత ఈ కంపెనీ యొక్క గ్రోత్ కానీ లేకపోతే ఈ కంపెనీలో ఉన్నటువంటి మంచి ప్రొడక్ట్స్ని కానీ బేస్ చేసుకొని కొంతమంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారండి. అంటే కొంతమంది స్వదేశీయులు పెడతారు, కొంతమంది విదేశీయులు పెడతారు. ఏదైతేనేమంది విదేశీయులు పెడితే వాళ్ళని ఏమంటాం మనం, ఫారిన్ ఇన్వెస్టర్స్ కదా, వాళ్ళు విదేశీయులు అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ కదా. సో కాబట్టి వాళ్ళను ఎఫ్ఐఎస్ అంటామండి. ఇక స్వదేశీ మదుపరులు ఈ కంపెనీలో వాటాలను కలిగి ఉన్నట్లయితే వారిని ఏమంటాం మనం, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక వీరితో పాటు పబ్లిక్స్ కూడా, రిటైలర్స్ కూడా ఇందులో మనకు వాటాలను కలిగి ఉంటారు. సో వీరందరూ కూడా మనకు ఒక స్టాక్ మార్కెట్లో వాటాలు కలిగి ఉన్నారు అనుకుందాం. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు సాధారణంగా స్టాక్ బ్రోకరేజ్లు మరియు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ మాధ్యమాల ద్వారా జరుగుతూ ఉంటాయి. ఇక మనం చూస్తుంటామండి, ఇప్పుడు ఎప్పుడైనా అంటే మనం ఒక స్టాక్లో ఒక పర్టికులర్ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనం ఎలా చేయాలి అంటే మనకు ఒక బ్రోకరేజ్ కంపెనీ ఉంటుందండి. అంటే త్రూ బ్రోకరేజ్ల ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఒకవేళ మంచి ప్రాఫిట్స్లో ఉందనుకో ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అనేది సాధారణంగా స్టాక్ బ్రోకరేజ్లు మరియు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ మాధ్యమాల ద్వారా జరుగుతుంటాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే స్టాక్ మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుందండి. అంటే మనకు భారతదేశంలోనే లేదంటే మన నైబోరిస్ కంట్రీస్లోనే కాదండి, వరల్డ్ వైడ్ నువ్వు ఎక్కడ చూసుకున్నా కూడా స్టాక్ మార్కెట్ అనేది ఉంటుంది. అందుకని ప్రపంచంలో వరల్డ్ వైడ్ మనం ఎక్కడ చూసినా ఎక్కడ ఏం జరిగినా కానీ, ఏ చిన్న మూలన ఏం జరిగినా కానీ ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్ అనేది రియాక్ట్ అవుతుంటాయండి. అంటే మనకు సంబంధం లేని విషయాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గా జరిగినటువంటి రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధం చూసుకుందాం అనుకోండి ఒక ఎగ్జాంపుల్గా. అక్కడ యుద్ధాలు జరిగితే మన ఇండియాకి ఏం సంబంధం లేదండి, కానీ ఇండియాలో ఉన్నటువంటి మార్కెట్లు కూడా దానికి రెస్పాండ్ అవుతాయి. దీనికి గల కారణం ఏంటంటే చెప్పే కదా, స్టాక్ మార్కెట్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ప్రమోటర్స్ ఉంటారు, పబ్లిక్ ఉంటారు, లేదంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. కాబట్టి ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి అని అర్థం,
ప్రపంచంలోని అన్ని దేశాలకు వెళ్ళి మన దేశంలో ఉన్నటువంటి ఈక్విటీలను కూడా వాళ్ళు కొనుగోలు చేస్తారు. సో కాబట్టి వాళ్ళు ఇందులో నుండి ఆ టైంలో అంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు కానీ, కరువులు వచ్చినప్పుడు కానీ, లేదంటే రీసెంట్గా కరోనా వచ్చింది కదా, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కానీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడం, లేదంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాకప్ చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి అంటే నేను చెప్పేది ఎందుకు చెప్తున్నా ఈ విషయం ఇంత క్లియర్గా అంటే, మన ఇండియాలోనే స్టాక్ మార్కెట్ లేదండి, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది చిన్న వ్యవస్థ కాదు. మీరు దీన్ని ఫ్యూచర్లో దీనిలో ఏమైనా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తే మీకు ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ వైడ్ తీసుకున్నట్టయితే ఇందులో అతిపెద్ద స్టాక్ మార్కెట్ వచ్చేసి అమెరికా అండి. ఇక మనకు అమెరికా అంటే మీకు అందరికీ తెలిసిన విషయం అండి, అమెరికా అంటే అత్యంత ధనిక దేశం అని తెలుసు. సో ఏదైతేనేమిది అమెరికా అనేది మనకు స్టాక్ మార్కెట్లో అత్యంత పెద్ద స్టాక్ మార్కెట్గా చెప్పుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్టయితే కొన్ని ముఖ్యమైన స్టాక్స్ మార్కెట్లు నేను చెప్తా చూడండి. సో అందులో లండన్ ఒకటి, ప్యారిస్ ఒకటి, హాంకాంగ్ ఒకటి, సింగపూరు, టోక్యోలో కూడా ఈ స్టాక్కి సంబంధించినటువంటి వ్యవస్థలు అయితే ఉన్నాయండి. ఇక మన ఇండియాలో చూసినట్లయితే రెండు ముఖ్యమైన స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఏంటంటే బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. ఇక బిఎస్సి అంటే ఏంటంటే మనకు బాంబే స్టాక్ ఎక్స్చేంజెస్ అండి. ఇక ఎన్ఎస్సి అంటే ఏంటండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. ఈ రెండింటిలో కొన్ని కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయండి. ఎప్పుడైనా మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే ముఖ్యంగా మనకు ఎన్ఎస్సి కానీ బిఎస్సిలో కానీ లిస్ట్ అయి ఉన్నటువంటి కంపెనీల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. అంటే ఇది కొంచెం మనకు అంత పెద్ద నాలెడ్జ్ లేనప్పుడు, మనకు మినిమం నాలెడ్జ్ స్టాక్ మార్కెట్ అయిన ఉన్నప్పుడు అప్పుడు మనం బిఎస్సిలో ఉన్న కంపెనీలో కానీ లేదంటే ఎన్ఎస్సిలో ఉన్నటువంటి కంపెనీలో కానీ మనం పెట్టుబడులు పెట్టుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అండి మనకు అసలు అంటే ఓవరాల్గా ఓవర్వ్యూ వచ్చేసి మనకి ఏంటంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే దాని అర్థం అదే అండి. ఇక నెక్స్ట్ మన ముందున్న రెండో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే స్టాక్ మార్కెట్పై అపోహాలు ఎందుకు, ఇది ఎంతవరకు నిజం అన్నది మన ముందున్నటువంటి క్వశ్చన్ అండి. ఎందుకంటే యాక్చువల్గా మన వీడియోలో మన కంటెంట్ వచ్చేసే స్టాక్ మార్కెట్పై అపోహాలు ఎందుకు, అసలు ఎంతవరకు నిజం అన్నది మన కంటెంట్ అండి. సో కాబట్టి వీటి గురించి నా వంతు నేను మీకు అసలు వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా లాస్ అవుతున్నారా లేదంటే లాభాలు కూడా ఉన్నాయన్న విషయం గురించి మీకు క్లారిటీ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. స్టాక్ మార్కెట్పై అపోహాలు ఎందుకు అన్న క్వశ్చన్కి మనం ఆన్సర్ చేద్దామండి. చూడండి, సాధారణంగా ప్రస్తుతం చాలామంది సమాజంలో ఏమనుకుంటారంటే స్టాక్ మార్కెట్ అనగానే దీనిని ఒక జూదంలాగా చూస్తున్నారండి. మీరు ఎవరితోనైనా అనండి క్యాజువల్గా, నేను ఇట్లా స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, మీరు ఏమంటారు అని మీరు ఎవరినైనా అడగండి, మీ ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్స్, వాళ్ళు సింపుల్ ఒకే మాట చెప్తారు, స్టాక్ మార్కెట్ అనేది ఒక జూదం లాంటిది. సో కాబట్టి స్టాక్ మార్కెట్లో పెడితే నష్టమే కానీ లాభం లేదన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా సింపుల్గా వాళ్ళ ఆన్సర్ మీకు ఇస్తారండి. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఇది 100% రాంగ్ అండి. ఎందుకంటే చూడండి, ఒక విషయం మీకు చెప్తాను. వెనకడికి పెద్దలు ఒక మాట అనేవారండి, ఏమని, ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సి వస్తే మనం తెలియని పని చేయకూడదు, తెలిసిన పని ఊరికే చేయకూడదు అనేవారు. చూడండి, అంటే దాని అర్థం ఏంటి, తెలియని పని చేయకూడదు, తెలిసిన పని ఊరికే చేయకూడదు. తెలియని పని చేసినా మనం ఏమవుతున్నాం, నష్టపోతున్నాం. తెలిసిన పని ఊరికే చేస్తే కూడా నష్టపోతున్నాం. అంటే తెలియని పని చేయడం అంటే ఏంటంటే మనకు ఏదైనా ఒక ఫీల్డ్ పైన అసలు అవగాహననే లేదండి. ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం, ఆ ఫీల్డ్లో మనం ఏదో కొంచెం సంపాదిద్దామని పోవడం, లేకపోగా మనం నష్టాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వస్తుంటామండి. అంటే మనకు ఎందుకు మన నష్టాలు చేకూరుస్తుంది ఇది ఏంటంటే మనకు ఆ ఫీల్డ్ పైన అవగాహన లేదండి. కాబట్టి మనం ఆ ఫీల్డ్లో మనం నష్టపోవడం అనేది కన్ఫామ్. ఇక తెలిసిన పని ఊరికే చేయకూడదు అంటారు పెద్దలు. అంటే తెలిసిన పని ఊరికే చేయకూడదు అంటే ఏంది, నీకు ఒక ఫీల్డ్ పైన మంచి అవగాహన ఉంది, కానీ ఈ అవగాహన ఉన్నటువంటి విషయాన్ని అంటే నీకు అందులో ఉన్నటువంటి నైపుణ్యాన్ని అనవసరంగా పక్కల నైబర్స్ కానీ రిలేటివ్స్ అని పిలిచి ఇగో ఇది పెట్టుకో అది పెట్టుకో, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుందని వాళ్ళు చెప్పినావు అనుకో, వాళ్ళు నీ మాట ఎందుకు వింటారండి? వీడు పిచ్చోడు, అనవసరంగా మనకెందుకు చెప్తున్నాడు, మనకు ఆయనకు అంత నాలెడ్జ్ ఉంటే ఆయననే పెట్టుకోవచ్చు కదా, ఈ విధంగా చెప్తుంటారండి. అంటే అందుకే నేనేమంటున్నా, మన పెద్దలు ఒక మాట అనేవారు, ఒకటేంటి,
మనకు తెలియకపోతే మనం ఏ పని చేయకూడదు. ఒకవేళ మనకు ఆ విషయం పైన అవగాహన ఉంటే ఊరికే మాత్రం చేయకూడదండి. సో ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, చూడండి, అసలు మనకి స్టాక్ మార్కెట్ అంటే ఏం తెలుసని మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. స్టాక్ మార్కెట్ గురించి నీకు ఎంతవరకు తెలుసు? అసలు స్టాక్ మార్కెట్ అంటే నీకు తెలుసా? ఫస్ట్ విషయం, అసలు నువ్వు స్టాక్ మార్కెట్లో తెలియకుండా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు? ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. చాలామంది చెప్పా కదా, స్టాక్ మార్కెట్ అంటే సింపుల్గా ఏం తెలియని అవసరం లేదండి. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే మనకు డబుల్ అవుతున్నాయి, లేదా ట్రిపుల్ అవుతున్నాయి, లేదైతే దాని 10 టైమ్స్ మనకి ప్రాఫిట్లోకి వెళ్ళిపోతున్నాం అని ఎవరో ఒక యూట్యూబర్స్ కానీ, లేదంటే మన నైబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ చెబితే మన డబ్బులు మనతో, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఉన్నాయంటే ఒక 6-7 మంత్స్లో అది 6 టైమ్స్ కానీ 10 టైమ్స్ కానీ మనకు రిటర్న్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామండి. అంటే దీని అర్థం ఏంది? ఎవరో చెప్తే మనం గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. అంటే ఆల్రెడీ నీకు ఒక సామెత చెప్పా, తెలియని పని చేయకూడదు, తెలిసిన పని ఊరికే చేయకూడదు. అంటే నీకు ఏం తెలియదు కాబట్టి ఎవరో చెప్పారు, చేసాం అంతే. మరి దాని ఉద్దేశం ఏంటి? నీకు 100% అది లాస్ని తీసుకొస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో లాభాలు తీసుకురాదు. ఇది ఫస్ట్ విషయం అండి. దానికి గల రీజన్ కూడా నేను చెప్తానండి. ఎందుకంటే ఒక సింపుల్గా ఇంకొక మాట చెప్పాలంటే మీకు వచ్చేసి, ఏదైనా మీరు ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నారు అంటే మీతో ₹1,00,000 ఉన్నాయి. మీరు ప్రస్తుతం ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నారు. అంటే బిజినెస్ అంటే ఒక హోటల్ బిజినెస్ తీసుకుందాం. ఈ హోటల్లో నీకు హోటల్ గురించి అవగాహన లేదు, కానీ ఎవరో ఒక నీ సజెస్ట్ చేసారు, అరే నీతో ₹1,00,000 ఉన్నాయి, నువ్వు ఒక హోటల్ పెట్టుకో, హోటల్లో మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి ప్రస్తుతం. ఎందుకంటే మోస్ట్లీ అందరూ కూడా ఫుడ్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేయడం తగ్గించి బయట ఫుడ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూస్తున్నారు, కాబట్టి మంచి లాభాలు అయితే ఉంటాయి అని చెప్పేసి నీకు సజెస్ట్ చేశారు. ఆయన మాటలు పట్టుకొని నువ్వేం చేసినావు అంటే, నీ దగ్గర ఉన్న ₹1,00,000 తీసుకొచ్చి ఒక చిన్నపాటి హోటల్ని ఓపెన్ చేసుకున్నావు. నీకు అందులో రెగ్యులర్గా అంటే డైలీ కస్టమర్స్ ఎంతమంది ఉంటారో తెలియదు, ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేవు. అసలు ఈ కస్టమర్స్ అనేది ఏ సీజన్లో ఎక్కువ వస్తారో నీకు తెలియదు. అదేవిధంగా ఈ కస్టమర్స్కి సరిపడు ఫుడ్ ఏంటో మనకు తెలియదు. అసలు ఆ యొక్క హోటల్స్లో ఎలాంటి వారిని కుక్గా సెలెక్ట్ చేసుకో తెలియదు, ఎంతమందిని ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. సో మరి ఇవన్నీ తెలియకుండా నీవు ₹1,00,000 తీసుకెళ్ళి ఒక రూమ్ తీసుకున్నావు, అందులో ఒక 4-5 మంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నావు. ఓకే, వాట్ ఎవర్, నువ్వు ఆ యొక్క హోటల్ రన్ చేస్తున్నావు. మరి నీకు స్టాక్ మార్కెట్ లాగే దీన్ని కూడా అప్లై చేస్తే మరి మనకు పెట్టుబడి పెట్టంగానే మనకు ఇన్కమ్ వస్తుందండి? మనం ఎలా చెప్పగలం? నో. ఎందుకంటే నువ్వు తీసుకున్నటువంటి హోటల్ ఏరియా అనేది పబ్లిక్ ఏరియా అయి ఉండాలి. ఆ ఏరియాలో ఎక్కువ పబ్లిక్ తిరుగుతూ ఉండాలి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి అంటే నాన్ లోకల్ అయి ఉండాలి. అంటే కొన్ని విషయాల్లో మనకు ఆ ఏరియాలో హోటల్ నడుస్తుందంటేనే హోటల్ని ఎస్టాబ్లిష్ చేయాలి, కానీ ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో లేదంటే ఇంకెక్కడో హోటల్ని మనం ఓపెన్ చేస్తే అది ఎలా సక్సెస్ అవుతుంది? 100% సక్సెస్ కాదు. అంటే ఇది ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. సేమ్ ఇది కూడా అలాగే అండి. మనకు ఒక ఫీల్డ్ పైన అవగాహన లేకపోతే ఏ ఫీల్డ్లో అయినా నువ్వు సాధించలేవు. 100% ఫెయిల్. ఒక హోటల్ ఎగ్జాంపుల్ చెప్పా, హోటలే కాదు, నువ్వు ఏ ఫీల్డ్కైనా వెళ్ళు. నువ్వు మోటార్ ఫీల్డ్కి వెళ్ళు, అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్ళు, ఒక కంపెనీ ఫీల్డ్కి వెళ్ళు, ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వెళ్ళు, మెడికల్ ఫీల్డ్కి వెళ్ళు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళండి. నీకు ఆ ఫీల్డ్ పైన అవగాహన లేకపోతే 100% ఆ ఫీల్డ్లో నువ్వు సాధించలేవు. అంటే ఏదైనా సరే నీకు అనుకున్నది మాత్రం నువ్వు అందులో నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అచీవ్మెంట్ చేయలేవు. సో ఇది దీనికి సంబంధించిన విషయం. మరి అలాగే మార్కెట్ కూడా మనకు ఒక ఫీల్డ్ అనుకుంటే, మరి మార్కెట్లో కూడా నీకు తెలియకుండా ప్రాఫిట్లు నేను తీసుకొస్తానని నువ్వు ఎలా అనుకుంటావు? ఒక యూట్యూబర్ చెప్తే నువ్వు అతన్ని ఎలా బ్లైండ్గా ఎందుకు నమ్ముతున్నావు? ఒక న్యూస్లో ఒక న్యూస్ వస్తే, అంటే ఈరోజు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, ఒక అతను ఎప్పుడో ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 1 crore అయిందని ఒక న్యూస్ వచ్చింది. దాన్ని అంత బ్లైండ్గా నువ్వు ఎలా నమ్ముతావు? అంటే నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే స్టాక్ మార్కెట్ అంటే ఏందో తెలుసుకోవాలి, స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవాలి, స్టాక్ మార్కెట్లో ఎంత టైం ఉండాలో తెలుసుకోవాలి, ఎంత టైం పెడితే మనకు అంత రిటర్న్స్ వస్తుందో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే కదా నువ్వు ప్రాఫిట్స్ తీసుకునేది. సో కాబట్టి స్టాక్ మార్కెట్ అంటే అంత ఈజీ ఏం కాదు. అట్లనే స్టాక్ మార్కెట్లో నీకు లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, బట్ నిన్ను బేస్ చేసుకొని ఉంటుంది, నీ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఏదైనా సరే స్టాక్ మార్కెట్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు పొందాలనుకున్నట్లయితే
ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నాకనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇది దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అండి. ఇక నెక్స్ట్ వచ్చి చూడండి, మనకు స్టాక్ మార్కెట్లో కేవలం నష్టాలే ఉంటాయా, లాభాలు ఉండవా అన్నది నెక్స్ట్ క్వశ్చన్ అండి. చెప్పా కదా ఇంతకుముందు, కేవలం నష్టాలే కానీ లాభాలు లేవు అని చాలామంది అపోహతో ఉన్నారండి. అది 100% రాంగ్ అని నేను చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను, స్టాక్ మార్కెట్లో కేవలం నష్టాలే కాదు, లాభాలు కూడా ఉన్నవి. అవి ఎప్పుడు అంటే ఆ పర్సన్కి ఆ యొక్క స్టాక్ మార్కెట్ పైన అవగాహన ఉన్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే, మనకు స్టాక్ మార్కెట్లో ఒక పర్సన్ స్టాండ్ అవ్వాలి అంటే లాభాలు ఆర్జించాలంటే అసలు ఆ పర్సన్కి ఏముండాలి, ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలనే విషయం గురించి ఇప్పుడు మనం కంటిన్యూగా డిస్కస్ చేద్దాం. చూడండి, ఒక పర్సన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలను పొందాలంటే ఆ పర్సన్కు ముఖ్యంగా 3 క్వాలిటీస్ ఉండాలి. ఒకటి వచ్చేసిందంటే స్టాక్ మార్కెట్ పైన కంప్లీట్గా అవగాహన ఉండాలి. రెండోది వచ్చేసి ఏంటంటే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంటేనే అతనికి డేర్ ఉండాలి, డేర్ ఉంటేనే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ కావాలి. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, లాభాలు ఆర్జించాలని అనుకుంటే ఖచ్చితంగా అతనికి ఉండాల్సినటువంటి మూడో క్వాలిటీ ఏంటంటే పేషెన్సీ, అంటే ఓపిక అనేది చాలా అవసరము. ఎందుకంటే చూడండి, జస్ట్ మనం ఎప్పుడైనా సరే 2019 మనం అబ్జర్వ్ చేసినా లేకపోతే 2008 అబ్జర్వ్ చేసినా ఆ టైంలో మార్కెట్స్ అనేది ఏంటంటే చాలా వరకు పడిపోయినాయండి. దానికి రీజన్ ఉన్నాయి, కానీ దానికంటే ముందు మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా, అంటే ఫ్యూచర్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ప్రస్తుతం కూడా అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న వీడియో January 12, 2025, అంటే ఈ రోజుకి కూడా గత 6 monthsని అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్స్ అనేది కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయాయి, చాలా వరకు పడ్డాయండి. అంటే ఒకానొక రోజులో 1%, 2%, 3% కూడా మనకి మార్కెట్స్ అనేది పడిపోతున్నాయండి. రీజన్స్ ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడు మనకు రీజన్స్తో పని లేదు, అంటే విషయం చెప్తున్నాను. సో మరి అంటే స్టాక్ మార్కెట్స్ పడుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ నీకు లాసెస్ చూపిస్తుంది కదా, లాభం అయితే చూపించదు కదా. కాబట్టి మరి నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఉంటే నువ్వు లాభాలు ఆర్జించాలనుకున్నప్పుడు, లాభాలు పొందాలనుకున్నప్పుడు నీకు ఓపిక ఉండాలి. ఎంత టైం పడుతుంది? 6 months, 1 year, 2 years అనేది మనకు డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. థర్డ్ అకాడమిక్ ఇయర్ మళ్ళీ పైకి వస్తుంది, కానీ ఈ 3 years అనేది నువ్వు ఉండాలి కదా మార్కెట్లో. అంటే నువ్వు ఈ 3 years మార్కెట్లో ఉండాలంటే నీకు ఇంత ఓపిక ఉండాలి. చెప్పేది ఫస్ట్ ఏంటి, మనకి మార్కెట్లోకి రావాలంటే అవగాహన ఉండాలి, అంటే నాలెడ్జ్ ఉండాలి. రెండోది వచ్చేసి మనకి ఏంటి అంటే డేర్ ఉండాలి. ఒకవేళ నేను 1 లక్ష రూపాయలు మార్కెట్లో పెట్టినా పోతే పోకోక అనుకున్నట్టయితే నేను మార్కెట్లోకి రావాలి. మార్కెట్ అంటే రిస్కే, బట్ అట్ ద సేమ్ టైం ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. కానీ నీకు డేర్ అనేది ఏంది, పోతే పోని నాకు లక్షలతో నాకు సంబంధం లేదు అనుకున్నట్లయితే నీవు మార్కెట్లోకి ఎంటర్ కావాలి. థర్డ్ వచ్చేసి ఏంది, మార్కెట్లో నీవు 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు చేయాలన్నా లేదంటే 1 crore చేయాలన్నా నీకు ఉండాల్సింది థర్డ్ క్వాలిటీ పేషెన్సీ, చాలా ఓపిక ఉండాలి. అప్పుడు మాత్రం 100కు 200% నేను చెప్తున్నా, ప్రాక్టికల్గా కూడా నేను చెప్తున్నాను. స్టాక్ మార్కెట్ అంటే ఖచ్చితంగా నువ్వు లాభాలు పొందగలవు, ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. మనకి ఇందులో ఇంకా సందేహమే లేదండి. ఎస్, ఇది 100% నా ఆన్సర్. మీరు కావలిస్తే ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ మీరు ఎవరన్నా అడగండి, ఖచ్చితంగా ప్రతి ఎక్స్పర్ట్ కూడా ఈ విషయంకు మీరు క్లియర్గా చెప్తారండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి మరి నేను చెప్పినట్టుగా మీకు స్టాక్ మార్కెట్లో లాభాలు పొందడం అనేది నేను చెప్పాను. అంటే పేషెన్స్ ఉంటే లాభాలు పొందాలి, అంటే మనకు అవగాహన ఉండి, డేర్ ఉండి, పేషెన్స్ ఉంటే లాభాలు వస్తాయా అనేది ఓకే అయిపోయింది. బట్ ఇక్కడ మనకు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. మరి మనకు మార్కెట్లో రిస్క్ లేకుండా మార్కెట్ ఉందా అంటే నో. మార్కెట్ అంటే రిస్క్. ఇవి మనం 3 విధాలుగా దీన్ని డివైడ్ చేసేలా చూడండి. మార్కెట్ అనేది 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేద్దాం. ఎందుకంటే మార్కెట్లో నష్టాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం లాభాలు ఉన్నాయి. కానీ మనం ఓన్లీ లాభాలు మాత్రమే ఆర్జించాలనుకుంటున్నాం కాబట్టి మీకు ఒక సెగ్మెంట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ మార్కెట్లో ఉన్నటువంటి ముఖ్యంగా 3 సెగ్మెంట్స్ని మనం చూసినట్టయితే, ఒకటి హెవీ రిస్క్ సెగ్మెంట్ అండి. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఏంటంటే మనకి F&O ట్రేడింగ్ అండి. అంటే దీని అర్థం ఏంటంటే మనకి రోజు అండి, అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అంత 10,000 ఉన్నాయి,
మార్కెట్ రన్ అవుతుంది, మార్కెట్ ఓపెన్గానే ఆ 10,000 అందులో పెట్టడం, మనకు ప్రాఫిట్స్ వస్తే బుక్ చేసుకోవడం, లాస్ వస్తే మనకు స్టాప్ లాస్ పెట్టుకోవడం, ఏదో విధంగా మనం ఎగ్జిట్ అవ్వడం, ఇలా చేస్తూ ఉంటారండి. సో ఇది అనేది ఏంటి, మనకు హెవీ రిస్క్, హై రిస్క్. అంటే మనతో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్తో ₹1,00,000, ఆ పర్సన్ ఏం చేసిండు, ఈరోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ కాగానే ఆ స్టాక్ మార్కెట్లో ఎంతో 10,000 20,000 పెట్టిండు. కానీ అతను పెట్టింది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అతనికి అవగాహన లోపం వల్ల ఏం చేస్తాడంటే తను మార్కెట్ను అనాలిసిస్ చేయలేడు. కాబట్టి అప్పుడు ఏమైంది, అతను పెట్టింది ఒకవేళ స్టాప్ లాస్ని హిట్ చేస్తే అతను నష్టాలకి వెళ్ళిపోతాడు. మరి ఆ రోజుతో ఊరుకుంటాడండి? లేదు. మళ్ళీ నెక్స్ట్ ఉన్న రిమైనింగ్ 80,000లో మళ్ళీ ఒక 20,000 పెడతాడు. మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ 20,000, మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ విధంగా పెట్టడం వల్ల అతనికి నష్టాలు ఎక్కువ కానీ లాభాలు చాలా తక్కువ. ఇందులో కూడా అంటే F&Oలో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా ట్రేడింగ్ చేసి సంపాదించాలంటే మనకు ఓవర్ నాలెడ్జ్ అవసరం. చెప్పాను కదా, నాలెడ్జ్ అనేది కంపల్సరీ. నాలెడ్జ్ లేకపోతే మార్కెట్లో డబ్బు సంపాదించలేవు. ఎస్, ఎందుకంటే రీసెంట్గా ఇది అయిపోయిన తర్వాత నేను ఆ పాయింట్ కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే రెండో సెగ్మెంట్ వచ్చేసి ఏంటంటే లో రిస్క్ అండి. లో రిస్క్ సెగ్మెంట్ అంటే ఏంటి, దీని అర్థం మార్కెట్లో నీకున్న క్యాపిటల్ అమౌంట్ను పెట్టి నీవు ప్రాఫిట్స్ తీసుకోవాలనుకుంటున్నావు. ఇలా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇది కొంచెం రిస్క్ అయితే ఉంటుందండి, బట్ తక్కువ రిస్క్. అది ఎలా చెప్పగలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే మార్కెట్లో ఉన్నటువంటి ఒక పర్టికులర్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేస్తే కొంతకాలం ఆగిన తర్వాత కొన్ని అనివార్య కారణం వల్ల ఆ కంపెనీలు అనేది క్లోజ్ కావచ్చు. కొన్ని అంటే ఆ కంపెనీలో మంచి గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంపెనీ మనకు డబుల్ ట్రిపుల్ రిటర్న్స్ ఇవ్వచ్చు, 5 times 10 times రిటర్న్స్ కూడా తీసుకున్న వాళ్ళండి. అంటే లో రిస్క్ అంటే ఇదేనండి. అంటే మ్యాక్సిమం నీవు పెట్టిన అమౌంట్ అయితే మ్యాక్సిమం అయితే ఎటుపోదండి. బట్ కానీ కొన్ని సందర్భాలు మనం చెప్పలేము, ఏదో ఒక కారణం వల్ల కంపెనీలో నష్టాలు వస్తాయి, అప్పుడు మనం అయితే రిస్క్ ఫేస్ చేయాల్సిందే అండి. దీన్ని లో రిస్క్ అంటాను. నెక్స్ట్ వచ్చేసి నో రిస్క్. ఇంతకుముందు చెప్పి సెకండ్ సెగ్మెంట్ ఏంటి, లో రిస్క్. థర్డ్ సెగ్మెంట్ ఏంటి, నో రిస్క్. అంటే రిస్క్ ఫ్రీ. అసలు ఇందులో రిస్కే లేదండి. అంటే కేవలం నువ్వు ఎంతో కొంత క్యాపిటల్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే లాభాలను మాత్రమే పొందొచ్చు, కానీ నష్టాలు మాత్రం చూడవండి. అదే ఇది థర్డ్ ఒక సెగ్మెంట్ యొక్క కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ థర్డ్ అంటే లో రిస్క్, అసలు రిస్క్ ఫ్రీ, నో రిస్క్ ఆర్ రిస్క్ ఫ్రీ అనే సెగ్మెంట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీనికి 2 ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అండి మనం. ఒకటి మ్యూచువల్ ఫండ్స్, రెండోది వచ్చేసి ETF అండి. ఈ మధ్యకాలంలో అందరికీ చాలామందికి స్ప్రెడ్ అయినటువంటి వర్డ్ ఏంటంటే SIP అండి, సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్. సో చాలామంది కూడా అంటే నాకు ఎవరైనా, నేను కూడా ఈ మధ్యలో అంటే అనాలిసిస్ చేస్తున్నానని తెలుసుకున్నటువంటి వ్యక్తులు నా దగ్గరకు వచ్చి, బ్రదర్ మరి SIP అంటున్నారు, మరి SIPలో పెట్టవచ్చా, ఎంతవరకు నిజం అది, నిజంగానే ఒక 20 years 30 years మేము కంటిన్యూగా SIPని పెడితే, అంటే అందులో ప్లాన్ చేసుకొని మేము అమౌంట్ వేస్తే మాకు 20 to 30 years తర్వాత మేము అనుకున్నటువంటి రిటర్న్స్ వస్తాయా అని చెప్పేసి అంటున్నారండి. ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, నో రిస్క్. సరే వాట్ ఎవర్ నువ్వు అనుకున్నంత రిటర్న్స్ వస్తాయో రావో నాకు తెలియదు, కానీ అండ్ అప్రాక్సిమేట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు 1 lakh బల్క్ అమౌంట్ పెడితే ఒక 30 years తర్వాత అదొక 1 crore కాకపోవచ్చు, కానీ 90 lakhs లేదంటే సమ్ అరౌండ్గా మాత్రం నీకు రిటర్న్స్ అయితే ఇస్తుండండి. ఇందులో నో డౌట్. ఇందులో కూడా మనకి ఖచ్చితంగా ఎలాంటి అవగాహన లేకుండా కూడా ఈ సెగ్మెంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఇవండి ముఖ్యంగా ఈరోజు మనకు మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు. అంటే నేను చెప్పాలనుకున్నది మార్కెట్ పైన ఉన్న అపోహలను పోగొట్టడం కోసం నేను ఒక చిన్న వీడియోని అయితే చేశానండి. ఇక రీసెంట్గా ఇంకొక విషయం చెప్తానండి మీకు, ఇది మీ మైండ్లో ఉంచుకోండి. నా ఉద్దేశం ఏంటి అంటే మిమ్మల్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని కాదు, మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకోమని కాదు, మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించడం అని కాదండి. కేవలం ఈ వీడియో ఒక అవగాహన కోసం మాత్రమే చేస్తున్నానండి. అంటే మీరు వినండి, వీడియో వింటే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకొక 10 years అయిపోతే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక పర్సన్ అనేది మనకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే పొజిషన్కి అయితే వస్తుందండి. మీరు జస్ట్ గుర్తుంచుకోండి, నేను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టమని మాత్రం చెప్పాను. అది మీ ఇష్టం, మీరు అనాలిసిస్ చేయండి, నాలెడ్జ్ పెంచుకోండి, అప్పుడే మీకు నిజం అనిపిస్తే పెట్టండి, మీకు నిజం అనిపించకపోతే కూడా వదిలేసేయండి, దానికి నాకు ఎలాంటి సంబంధం అయితే లేదు.
ఇంకొక విషయం అండి, రీసెంట్గా సెబీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వారిలో 93% అనేది లాస్ అవుతున్నారండి. దీని గల ముఖ్య కారణం ఏంటంటే మనకి అవగాహన లోపం. అంటే మార్కెట్ పైన అనాలిసిస్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి 93% అంటే అంత ఈజీ కాదండి. అంటే 100 మంది పెడితే అందులో 93 మంది ఫెయిల్ అవుతున్నారండి. చూడండి, ఒక డేటా ప్రకారం ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో ఈ విషయాన్ని కూడా డిస్ప్లే చేస్తాను. అదొక మనకు ఆంగ్ల పత్రికలో వచ్చింది, ఆ విషయాన్ని మీకు డిస్ప్లే చేస్తాను. మరి అంటే చూడండి, ఎందుకు మనకు అవగాహన లేకుండా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఖచ్చితంగా మీరు అవగాహన తెచ్చుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అయ్యి మార్కెట్ పైన నెగిటివ్గా మీరు రూమర్స్ క్రియేట్ చేయొద్దు. అది రాంగు. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే తరాలకు అనేది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. దానివల్ల ఎవరు కూడా స్టాక్ మార్కెట్ వైపుకు రారు. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకంతా రోబో యుగం అయిపోయిందండి. ఇక ఫ్యూచర్లో అంటే ఒక 10 years తరిపితే అందరు కూడా AI సిస్టమే ఫాలో అవుతారండి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే అప్పుడు ఏమవుతుంది, మనకి మనుషులకు ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది. మరి ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయినప్పుడు మనం ఏం చేసి బతకాలి? నువ్వు జాబ్ చేయడానికి ఏదో ఒక పని ఉండాలి కదా. సో కాబట్టి ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత అందరికీ కూడా స్టాక్ మార్కెట్ పైన అవగాహన వస్తుంది. ప్రతి పర్సన్ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది సరే, వాట్ ఎవర్, అది నెక్స్ట్ ఫ్యూచర్ మనం ఎక్స్పెక్ట్ చేయడం. కాబట్టి ఈ విషయం అంటే నేను ఒక అవగాహన కోసం మాత్రమే మీకు ఈ విషయం చెప్తున్నాను. ఇక ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే మనకి ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ మనం అబ్జర్వ్ చేస్తే బిఫోర్ కోవిడ్ అనేది డిమాట్ అకౌంట్స్ చాలా తక్కువ అండి. సెబీ ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మాత్రం డిమాట్ అకౌంట్స్ అనేవి చాలా వరకు పెరిగాయండి. కానీ అవగాహన లోపం వల్ల వాళ్ళు నష్టాలకు వెళ్ళిపోతున్నారు. ఇది అండి ఈరోజు మన వీడియోలో మన కంటెంట్ వచ్చేసి. ఓకే అండి, వాట్ ఎవర్, నెక్స్ట్ మంచి అప్డేట్తో మరొక వీడియో చేస్తానండి. మంచి అప్డేట్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.